పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో శారదా హై స్కూల్ అనేది ఒకటి ఉంది. అది గవర్నమెంట్ స్కూల్. ఇవాళ చిలకలూరిపేటలో ఏరియాలో ఎక్కడైనా సరే ఒక గవర్నమెంట్ స్కూల్లో అత్యధిక పిల్లలు ఉన్న స్కూలు శారదా స్కూల్. అలాంటి స్కూల్కి గతంలో వైసీపీ గవర్నమెంట్లో జూనియర్ ఇంటర్ శాంక్షన్ చేశారు. మొత్తం రికార్డ్ అయిన స్టాఫ్ని ఇవ్వాల వాళ్ళు. వీళ్ళు బిల్డింగ్లు కూడా కట్టుకున్నారు. దానికి కావాల్సిన క్లాస్ రూమ్లు కూడా ఉన్నాయి. అలాంటి శారదా స్కూల్ని ఈ ఇంటర్మీడియట్ బోర్డు పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు. స్థానిక శాసనసభ్యుడు పుల్లారావు గారు కూర్చొని ఈ స్కూల్ని డెవలప్మెంట్ చేస్తాము అన్ని వాగ్దానాలు చేసి ఇచ్చేసి వెళ్ళారు. కానీ దీనికి ఇవాళ ఆర్వీ స్కూల్ పరిస్థితి చూడండి. 200 లోపు పిల్లలు ఉన్నారు. అదే 4,000, 3,000, 2,000 మంది పిల్లలు ఉన్న స్కూలు పట్టింది. అదే శారదా స్కూల్ చూడండి, వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు. అన్ని క్లాసులు ఫుల్. వాళ్ళకి ఉన్న ప్లేస్ కూడా చాలానంత జనం. పేద ప్రజలు చదువుకుంటున్నారు. పేద ప్రజలు ఇవాళ ఇంటర్మీడియట్ చదవాలంటే కనీసం సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షలు అవుతుంది ప్రైవేట్ కాలేజీలో. అలాంటిది 2 ఏళ్ళకి కనీసం 3-4 లక్షల రూపాయలు అక్కడ పెట్టాల్సి వస్తుంది. అదే శారదా స్కూల్లో ఇంటర్మీడియట్ బోర్డు అంటూ ఉంటే పేద ప్రజలకి ఎంత ఇదిగా ఉండేది. పేద ప్రజలు చదువుకోవటానికి, ఇంకా చదవనాళ్ళు కూడా చదువుకోవటానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా సరే దీన్ని ఆలోచించి చిలకలూరిపేట గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంటర్మీడియట్ బోర్డు అక్కడ పెట్టాలని, దానికి పర్మిషన్ ఇవ్వాలని, ఇచ్చిన తర్వాత స్టాఫ్ని ఇచ్చి గదులు ఉన్నాయి. అక్కడ ల్యాబ్ పవన్ కళ్యాణ్ ల్యాబ్ అరేంజ్ చేశాడు. కంప్యూటర్ ల్యాబ్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ చిలకలూరిపేట పేద ప్రజల కోసం ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది ముఖ్యం. ఇది నారా లోకేష్ గారు కూడా దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ, ఇది ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే, ఏదైనా ఒక వర్క్ చేయాలంటే చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వల్ల అవుతుంది. కాబట్టి అతను ఇంట్రెస్ట్ పెట్టుకొని ఈ స్కూల్ని ఇంటర్మీడియట్ బోర్డు శాంక్షన్ చేయించి జూనియర్ ఇంటర్ క్లాసులు స్టార్ట్ చేయాలని చిలకలూరిపేట ప్రజలందరూ, పేద ప్రజలంటూ డబ్బులున్నాడు కాదు, పేద ప్రజలందరూ ఆశిస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు ఆలోచించి పుల్లారావు గారు మీరు శ్రద్ధ తీసుకొని దీనికి ఇచ్చేయాలని, నారా లోకేష్ దగ్గరికి ఈ సమస్య తీసుకెళ్లాలని ఆశిస్తూ మీ చిలకలూరిపేట ప్రజల తరఫున ఒకసారి మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నారు. తొందరగా చేస్తారు.